అండి, నా పేరు వేముల శ్రీనివాస్. నేను జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ని. ఈరోజు యూజీసీ గైడ్లైన్స్పై సుప్రీంకోర్టు స్టే విధించడంపై పీడిఎస్యు ఆధ్వర్యంలో ఎంబీవీకే భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో యూజీసీ గైడ్లైన్స్లో యూనివర్సిటీల్లో కుల వివక్షత, మత వివక్షతను అరికట్టేందుకు 2012లో యూజీసీ ఒక గైడ్లైన్స్ని తీసుకొని వచ్చింది. ఆ గైడ్లైన్స్లో మార్పులు చేర్పులు చేస్తూ 2026లో కొత్త గైడ్లైన్స్ తీసుకురావటం, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. యూనివర్సిటీల్లో కులం, మతం, ప్రాంతం పేరుతో విద్యార్థుల మధ్య చిచ్చును రేపట్టి విద్యార్థుల్లో విష సంస్కృతిని ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వం ఈ విష సంస్కృతిని నార్త్తో సరిపెట్టకుండా ఈరోజు సౌత్కి తీసుకొస్తుంది. దానికి నిదర్శనమే మొన్న విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఏబీవీపీ మతానికి సంబంధించి ఒక కార్యక్రమానికి సంబంధించి యూనివర్సిటీలో కార్యక్రమం చేయదలిస్తే దాన్ని అక్కడున్న విద్యార్థి సంఘాల నాయకులందరూ ఏకకంఠంతో దాన్ని వ్యతిరేకించడమే అందుకు నిదర్శనమని తెలియజేస్తూ, ఈరోజు దేశంలో యూజీసీ గైడ్లైన్స్ విద్యార్థులకి, అందులో వీకర్ సెక్షన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లాంటి వీకర్ సెక్షన్స్కి హాని కలిగించే నూతన నియమాలను రద్దు చేసి గతంలో ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేసి కొద్దిగా వాటికి విద్యార్థులైతే ఎవరైతే ఉన్నారో కుల వివక్షకి ఇబ్బంది పడి దానికి ఇదవుతున్నారో వాళ్ళని ఈ కేంద్ర ప్రభుత్వం రక్షించి భవిష్యత్తులో ఇలాంటి అరాచకాలు, అన్యాయాలు, వివక్షతలు జరగకూడదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది.